హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీప చేస్తున్న త్యాగం తెలుసుకుని సుమిత్రని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయిన దశరథ, జోష్న చెంప పగలగొట్టిన దీప, గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. జరగబోయే కథని ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఇక దశరథ కూతురు గురించి చాలా తాపత్రయపడుతూ ఉంటాడు. ఇంట్లో ఎప్పుడెప్పుడు నిజం చెప్పేసి తన కూతుర్ని మహారాణిలా చూసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నువ్వు నిజాన్ని బయట పెడితే అత్త బ్రతికదు, ఒక్కసారి నిజం తెలిస్తే ఆనందంతో ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి కార్తీక్ అయితే తన మావయ్యను నిజం చెప్పకుండా ఆపేస్తాడు. దీప కడుపులో బిడ్డ పుడుతుందని, ఆ బిడ్డతో అయినా సంతోషంగా ఉండాలి, బిడ్డ పుట్టే లోపలనైనా ఈ ఇంటికి దీప రావాలి అని చెప్పేసి ఆపరేషన్ పూర్తయిపోతే దీప ఇక కడుపుతో ఉండగానే ఈ ఇంట్లో తను అడుగు పెడుతుంది కూతురుగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇలా దశరథ ఆలోచించుకుంటూ ఉండగానే ఇక దీప హెల్త్ గురించి ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రస్తుతం ఇంట్లో పనంతా తనే చేస్తూ ఉంటుంది కాబట్టి ఇటు అటు తిరగడం, తన హెల్త్ గురించి కూడా పెద్దగా పట్టించుకోదని చెప్పేసి డాక్టర్ని అయితే కలవడానికి వెళ్తాడు. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీప హెల్త్ కండిషన్ గురించి, అలాగే దీప బోన్ మ్యారో ఇవ్వబోతున్న విషయం గురించి అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకుని డాక్టర్ని అడుగుతూ ఉంటాడు. ఇక డాక్టర్ అయితే ప్రస్తుతం దీప బోన్ మ్యారో ఇవ్వడమే కాకుండా దీప గురించి దశరథికి పూర్తి నిజాలు తెలిసేమో అనుకుని అక్కడ ఇక అసలు విషయాన్ని అయితే బయట పెట్టేస్తుంది. నిజంగా మీ కూతురు చాలా గ్రేట్ అండి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరున్నారు? తల్లి బిడ్డకి జన్మనిస్తుంది, కానీ ఆ బిడ్డ తల్లికి మళ్ళీ పునర్జన్మని ప్రసాదిస్తుంది అంటే అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎవ్వరూ లేరు. పైగా తన కడుపులో బిడ్డని త్యాగం చేసి మరీ తల్లిని కాపాడుకుంటుంది మీ కూతురు అని చెప్పేసి అంటూ ఉండి, కానీ డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. ఏంటి దశరథ్ గారు, మీకు ఈ విషయం తెలీదా? ఏంటా విషయం? అదే, దీప కడుపులో బిడ్డని త్యాగం చేస్తే తప్ప సుమిత్ర గారు బ్రతకరు. ఇప్పుడు సుమిత్ర గారికి బోన్ మ్యారో ఇవ్వాలి అంటే తప్పకుండా దీప కడుపులో బిడ్డ చనిపోతుంది అని చెప్పేసి అసలు విషయం బయట పెట్టేస్తుంది. ఎప్పుడైతే ఈ నిజాన్ని తెలుసుకుంటాడో ఒక్కసారే షాక్ అయిపోతాడు. తన కూతురు జీవితంలో మరో భూకంపం రాబోతుందని, తన కూతురు మరో త్యాగం చేసి మళ్ళీ తన తల్లితనాన్ని వదులుకుని మరీ కన్న తల్లిని కాపాడుకోబోతుంది. ఇంత పెద్ద త్యాగం చేసి ఇప్పుడు తల్లిని కాపాడుకోబోతుందంటే ఇక ఎంతటి దుఃఖంలో ఉందో కూతురు అల్లుడు ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారా? ఇప్పుడు దీప కడుపులో బిడ్డకి ఏదైనా జరిగితే నా చెల్లెలికి నేనెలా మొహం చూపించుకోగలను? ఇప్పుడు నాన్న అలాగే నేను ఇంట్లో వాళ్ళం అందరం కూడా దీప కడుపులో బిడ్డ మా అమ్మే అని చెప్పి ఆశలు పెంచుకున్నాము. ఇప్పుడు దీప కడుపులో బిడ్డే ఉండదు అంటే వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు? అసలు ఇలా ఎలా వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారు? దీప కడుపులో బిడ్డ సుమిత్ర అంటే సుమిత్రనే ఎంచుకొని కడుపులో బిడ్డని చంపుకోవడానికి సిద్ధపడ్డ దీప, అలాగే కార్తీకు ఇంత పెద్ద త్యాగమా? నా కూతురికి మరో అన్యాయం జరగడానికి లేదు, అలా అని దీన్ని ఆపితే నా భార్య బ్రతకదు అని చెప్పేసి ఎన్నో రకాలుగా తను ఆలోచించుకుంటూ సతమతం అవుతూ ఉంటాడు దశరథ. ఆలోచించినా ఏం చేసినా దశరథకి పరిష్కారం దొరకదు. ఇక దశరథ ఇది కాదు పని అని చెప్పేసి తనైతే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. ఎన్నాళ్ళైతే ఇద్దరం కలిసి ఉంటామో, ఇద్దరం బ్రతికి ఉంటామో అన్నాళ్ళు బ్రతుకుతాం. ఎప్పుడైతే సుమిత్ర బ్రతకదో, సుమిత్ర నన్ను వదిలి వెళ్ళిపోతుందో తనతో పాటు నేను కూడా ఇక వెళ్ళిపోతాను తప్ప నా కూతురు ఈ త్యాగం చేయడానికి లేదు, తన జీవితంలో మరో దుఃఖం రావడానికి లేదు అని చెప్పి ఆలోచించుకుంటూ సుమిత్రని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. సుమిత్ర, మనం ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. ఇదేంటి ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నామండి? అదే, ఒక ఆయుర్వేద వైద్యుల దగ్గరికి ఆశ్రమానికి వెళుతున్నాం. అక్కడ నీకు వైద్యం చేస్తారంట. అవును, జోష్న బోన్ మ్యారో ఇస్తాను అంది కదా, జోష్న నన్ను కాపాడుకుంటానంది కదా, కానీ జోష్నకి చిన్న ఇంజెక్షన్ అంటేనే భయం. ఇప్పుడు ఆపరేషన్ చేసి జోష్న ద్వారాగా నిన్ను కాపాడాలి.
జోష్న ఎంతో పెయిన్ ఫీల్ అవుతుంది. అందుకనే ఇప్పుడు ఇది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మన బిడ్డ మన కళ్ళ ముందు బాధపడుతూ ఉంటే నువ్వు తట్టుకోలేవు కదా. అసలు ఆయుర్వేదం డాక్టర్ గారైతే నీ విషయంలో ఆయన సపోర్ట్ చేస్తానన్నారు అని చెప్పేసి సుమిత్రకైతే చెప్తాడు. నిజంగానే ఆయుర్వేద ఆసుపత్రికే అక్కడికి సుమిత్రని తీసుకుని బయలుదేరతాడు. అక్కడ ఆయుర్వేద డాక్టర్స్ ఏదో రకంగా సుమిత్రని కాపాడుతారనే నమ్మకం, లేకపోతే ఇద్దరం కలిసి చనిపోయి వారసురాలిగా వెంటనే తన కూతుర్ని ఆ ఇంటిలో ఉంచాలనే ఒక ఆశ, కూతురు కడుపులో బిడ్డ చనిపోకూడదు అని చెప్పి ఇక వీటన్నిటి కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుని ఎవ్వరికీ చెప్పకుండా సుమిత్రని తీసుకుని ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినా ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు దశరథ. అయితే ఇక మర్నాడు ఇంటికొచ్చిన తర్వాత దీప సుమిత్ర రూమ్లోకి వెళుతుంది. ఈలోగా దశరథ కనిపించడం లేదని శివనారాయణ కూడా ఒకవేళ బయటకు వెళ్ళాడేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇలా అందరూ కూడా దశరథ గురించి ఆలోచిస్తూ ఉండగానే సుమిత్ర రూమ్లోకి వెళ్ళేసరికి సుమిత్ర కూడా కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళారు, అమ్మగారు ఎక్కడికి వెళ్ళారని అని చెప్పి దీప కపకపా కిందికి వస్తూ అడుగుతూ ఉంటుంది. దశరథ్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉండగానే జోష్న, ఎక్కడికి వెళ్ళింది మీ అమ్మ? మీ అమ్మ ఇంట్లో లేకపోవడం ఏంటి? అయినా తనకు ఆరోగ్యం బాగాలేదు, తను ఎక్కడికి వెళ్ళదు కదా, నీకు తెలీదా? నువ్వు పదే పదే వెళ్ళి చూస్తూ ఉండాలి కదా. లేదు తాతయ్య, నేను వెళ్ళలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఎందుకంత నిర్లక్ష్యం అని చెప్పి అంటూ ఉండగా ఇప్పుడు సుమిత్ర దశరథులు ఎక్కడికి వెళ్ళారని చెప్పి ఫోన్లో అయితే ట్రై చేస్తారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈలోగా కార్తీక్ వస్తాడు. ఏమైంది, ఏం జరిగింది అంటూ ఉండగానే సుమిత్ర దశరథ ఇద్దరూ కనిపించడం లేదు. ఏంటి, కనిపించకపోవడం ఏంటి అని చెప్పి ఇక అంతా వెతుకుతారు. అలాగే ఫోన్లు కూడా చేస్తారు. ఏం చేసినా సరే, ఎవరికి ఫోన్ చేసినా సరే ఎవరింటికి రాలేదని చెప్తారు. ఎక్కడా కూడా ఇక వాళ్ళైతే కనిపించరు. ఈలోగా డాక్టర్కి ఫోన్ చేసేసరికి దీప విషయం చెప్పాను అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తుంది. ఈలోగా అసలు అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారో చెప్పు, నువ్వే వాళ్ళని ఏదో చేసావంటూ దీప జోష్ని చంప పగలగొడుతుంది. అమ్మా నాన్న ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, పిచ్చిగానే పట్టిందా అని చెప్పి అంటూ ఉండగా, అవును పిచ్చే పట్టింది, మాకు పిచ్చి నిజంగానే ఎక్కువైపోతుంది. మా అత్తయ్య మావయ్యని మాకు కాకుండా దూరం చేసింది మీరే అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఏంట్రా, ఏం జరుగుతుందిరా, ముందు వాళ్ళు కనిపించడం లేదు, కానీ ఇక్కడ చూస్తే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. దీప చూస్తే మా అమ్మ నాన్న అంటుంది. అసలు ఏమైందిరా? ఏముంది తాత, వీళ్ళిద్దరూ అసలు ఈ ఇంటిని ఎంత మోసం చేశారో మీకు తెలియదు. మామయ్య ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి ఇదే ఒక పెద్ద కారణం. పారు పసిబిడ్డలుగా ఉన్నప్పుడే ఈ ఇంటి వారసురాల్ని దూరం చేసి తన వారసురాల్ని ఇంటి వారసురాల్ని చేస్తుంది. జోష్న ఈ ఇంటికి అసలు ఏమీ కాదు. జోష్న దాసు మామయ్య కూతురు. అసలు మారడానికి కారణమంతా కూడా పారిజాతం అని చెప్పేసి జరిగిన విషయం మొత్తం కూడా శివనారాయణ ముందు బయటపెట్టి ఈ నిజాలన్నీ ఈ మధ్యకాలంలో మామయ్యకి తెలిసాయి. దీపే ఈ ఇంటి అసలు వారసురాలు. దీప కడుపులో బిడ్డని చంపుకొని అత్తని కాపాడబోతుందన్న విషయం తెలుసుకున్న మావయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. అంతా ఈ దుర్మార్గుల కారణంగానే జరిగిందని చెప్పి మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు. ఇక కార్తీక్ అయితే అలా వాళ్ళ గురించి శివనారాయణ ముందు బయటపడిపోవడం, దశరథ సుమిత్ర ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. మరి ఇలా జరగాలి, అలాగే సుమిత్ర బ్రతికి దీప కడుపులో బిడ్డ కూడా బ్రతికే ఉండాలని, అలాగే దీప గురించి శివనారాయణ కూడా నిజం తెలుసుకుని జోష్నకి అలాగే పారిజాతానికి బుద్ధి చెప్పాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేసి, అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.